హాయ్ గైస్, నా పేరు ప్రేమ్ ఉప్లూరి. మాది విజయవాడలో చిన్న నిడమనూరు అనే విలేజ్లో ఉంటాను. అయితే నేను స్టడీస్ పరంగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. చదువుకుంటేనే షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉండి చిన్నప్పటి నుంచే డాన్స్ అవి చేస్తా, వీడియోస్ అవి చేస్తా, షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తా ఉన్నాం మేము. అయితే నేను మా టీం గన్నవరం విజయవాడ ఇట్లా టీంలో ఏర్పడి లాస్ట్ ఇయర్ నుంచి ఒక డెసిషన్ తీసుకొని ప్రాణమంచున అనే మూవీ చేయడం జరిగింది. ఆ మూవీ చేస్తున్నాం. ప్రజెంట్ కూడా కొంత షూట్ కంప్లీట్ అయ్యింది, ఇంకా కొంత ఉంది. దాని గురించి చాలా కష్టపడుతున్నాం. ఆ పర్పస్ మీద ఇంటర్వ్యూ అనేది ప్లాన్ చేసాం. నేను, మా ప్రొడ్యూసర్ గారు, నాతో పాటు మా యాక్టర్ మణి గారు కూడా. ఇంకా అండి, నా గురించి ముందు చెప్తాను. మనోడు వెయిట్ చేస్తున్నాడు. అదే అర్థమవుతుంది భయ్యా. చెప్పు పర్లేదులే. నా పేరు మణి, మాది నందిగామ. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎన్టీఆర్ సినిమాలు, ఏఎన్ఆర్ సినిమాలు, కృష్ణ గారి సినిమాలు వీళ్ళందరూ చూసి అలా యాక్టింగ్ చేయడం నాకు ఇష్టం. మా ఫ్రెండ్స్ కూడా నన్ను అలా ఏడిపించేవాళ్ళు, నేను అలా చేసేవాడిని. నాకు దాని తర్వాత రజనీకాంత్ గారు అంటే ఇష్టం. ఆయన సినిమాలు చూసేవాడిని అండి నేను, నాకు చాలా ఇష్టం. తర్వాత చిరంజీవి గారు నన్ను రీసెంట్ గా అది కాలా అనేది, ఎందుకంటే అప్పుడు కట్అవుట్ వేయించాం కాలాకి, అందుకు నన్ను అలా కాలా అనేవాళ్ళు. కాలా అంటారు, కబాలి అంటారు, అంటే వాళ్ళకి నచ్చిన పేరుతో హీరో కూడా అని పిలుస్తారు. భయ్యా ఒకటి అడుగుతాను, మీరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఇష్టం అన్నారు కదా, అంటే మీరు అప్పుడే పుట్టారా? అప్పుడు పుట్టలేదు భయ్యా నేను, అంటే సినిమాలు చూసేవాళ్ళం కదా, సినిమాలు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? అంతే. అంటే మీరు అప్పుడు ఒకవేళ పుట్టారేమో ఇప్పుడు యాక్ట్ చేస్తారు మాతో అనుకున్నాను, సీనియర్ యాక్టర్ అనుకున్నాను. నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం అండి. మా డైరెక్టర్ గారు గురించి చెప్పాలండి, ప్రొడ్యూసర్ గారు మీకు చెప్పాలంటే చంపేస్తున్నారు. ఒక్క సీన్ ఒక్క టేక్ సరిగ్గా రాపోయినా 10 సార్లు చేపిస్తున్నారు మేము. ఇతను చేసిన దాంట్లో ఒక ఫైట్ ఉంటదండి, అది ఇంటర్వెల్ ఫైటే కదా, అది నీది మాదంది. అది అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను చేసిన దాని మీద కూడా ఇతను చేసింది ఇంకా బాగుంది. మీకేం నచ్చింది ఆయన సీన్స్ లో? మీ ఫేవరెట్? మనోడు ఒక సీన్ ఉంటది. విక్రమ్ గారు ఆల్రెడీ అందరు తెలిసిన వ్యక్తి, ఆయన ఇండస్ట్రీ లో పనిచేస్తున్నాడు. అతనితో ఒక సీన్ ఉంటదండి. అది ఎక్కడంటే బయట అది ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ కింద సీన్ చాలా బాగా చేశారు. చాలా బ్యూటీ వచ్చింది ఆ లుక్ కి, మూవీకి. సీన్ చాలా బాగా పండించారు. ఎక్కడది? అదే భయ్యా, నువ్వును విక్రమ్ అన్న కలిసి ఫ్లైఓవర్ కింద చేశారు కదా, సన్ లైట్ పడుతుంది. బాగా అనిపించింది నాకు, బాగా అనిపించింది. నెక్స్ట్ మీ బావ క్యారెక్టర్ చేశాడు కదా ఫైట్ లో కూడా చించేశాడు. వాళ్ళందరూ కొత్త యాక్టర్లే కదా, నువ్వు ఉన్నావుగా భయ్యా, విక్రమ్ అన్న అంటే పాతోడు. మనం కూడా ఇందులో అండి మేము చెప్పేది, మేము కొత్త వాళ్ళం. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇద్దరం కొత్త వాళ్ళం. చిన్న వంశీ గారితో కలిసి ఆయన దగ్గర నేర్చుకుని షార్ట్ ఫిల్మ్స్ అయ్యి చేసాం. మూవీ పరంగా మాకు ఇది ఫస్ట్ టైం, ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో ఆయన మాకు చెప్పారు, మీరు చేయగలరు, చేస్తారని నేర్పించారు, అంతా బాగానే ఉంది. కానీ వంశీ అందులో అడిగి పెట్టి చేసిన తర్వాత భయం వేసింది. యాక్చువల్ నిజం చెప్పడం భయం వేసింది. అంటే సినిమా చేస్తున్నాం, పెద్ద సినిమా చేస్తున్నాం, అందులో ఎలా చేయాలి, బాగోపోతే తిడతారు. ఇప్పుడు తెలిసిందే కదా, ట్రోలింగ్స్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి. ఒక్కసారి బాగుంటే పర్లా, ఆటోమేటిక్ కొట్టుకుపోద్ది అందరిలో. బాగోపోతే కనుక నాన్న ఇదిగా మమ్మల్ని రాస్తారు ఇక. కానీ మేము యాక్చువల్గా మా జనరేషన్ ఇప్పుడు మాతో పాటు యాక్ట్ చేస్తున్న వాళ్ళలో విక్రమ్ అన్న ఒక ఆయన ఉన్నారు, ఆయనను మదన్. వాళ్ళ ఇంతకుముందు చేశారు ఫిలిమ్స్, వాళ్ళు చూసి మేము కొంత ఎక్స్పీరియన్స్ ఇన్స్పైర్ అయ్యాం. విక్రమ్ అన్న కూడా యాక్టింగ్ తెలియకపోతే ఎలా చేయాలి అని చెప్పేవాడు. అంటే మేము పెద్ద తోపు యాక్టర్లు వచ్చాను అంత లేదు, వాళ్ళు అలా లేరు, వాళ్ళు కూడా అలా లేరు, మాతో కలిసిపోయారు, బాగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ మేమేం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మాకు కొంత నేర్చుకున్నాం, అంటే 100% అని కాదు, 40-50% మాకు వచ్చు, నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళకి మేము చెప్పేటట్లు, వాళ్ళతో చేయించుకునేటట్లుగా మేము కొంత అయితే నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు మీ ప్రాణమంచు మూవీ ఎంత వరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయినట్లేగా. అంతే, అయిపోయిందండి. ఫైట్ అయిపోయింది, ఒక సాంగ్ ఉంది, చిన్న ఒక 2-3 సీన్స్ ఉన్నాయి అంతే. ఇందులో చెప్పుకోవాలండి 80% అయిపోయింది. చెప్పుకోలేదు. ఫస్ట్ టైం మేము, అదే మీకు తెలిసిన విషయంగా ఫైట్స్ ప్లాన్ చేసాం. కొత్తగా ఫైట్లు చేస్తావా ఎవరు కూడా ముందు డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ టైం ఆయన మూవీ ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. మూవీకే ఫైట్స్ పెట్టి అంత యాక్షన్ అవసరం లేదు, యాక్చువల్ అంత కమర్షియల్ అవసరం లేదు. చిన్న లవ్ స్టోరీను, ఏదో ఒక చిన్న ఇన్స్పైర్ స్టోరీని చేసేవచ్చు. ఆయన దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా, అది కూడా మాతో కొద్దిగా ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే వాళ్ళతో చేసిన పర్లా,
కొత్త వాళ్ళతో మాతో ఫైట్ చేయించారు, దానికి హ్యాట్స్ ఆఫ్ అసలు డైరెక్టర్ గారికి క్రియేటివిటీకి. ఆ మైండ్ కూడా అదొక రకంగా ఉంటుంది ఆయనది. మా గురించి కాదు, ముందు ఆయన గురించి చెప్పాలి. ఆయన ఓకే చెప్పండి. మీకన్నా మాకు ఎక్కువ తెలుసు ఒక విధంగా చెప్పాలంటే, మేము ఎక్కువ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఆయనతో షూట్స్ లో. ఆయన పేరు వంశీ గారు, మా డైరెక్టర్ గారి పేరు వంశీ గారు. నా నైట్ టైమే ఎక్కువ పని చేస్తారు, ఎక్కువ ఆయన బ్రెయిన్ నైట్ బాగా. నిజమే అది. ఎడిటింగ్ నాకంటే ఇంకెక్కువ తెలుసు, నువ్వే ఆయన పక్కన ఉండేది. ఉంటాను, అదే చెప్తున్నాను గురు. ఆయన పొద్దునే కంటే నైట్ ఎక్కువ పని చేస్తాడు గురు. ఎడిటింగ్ గానీ, ఆ కెమెరా వర్క్ గానీ, డైరెక్షన్ గానీ, సాంగ్స్ లిరిక్స్ ఉండే ఆయనే, మొత్తం ఎటు జెడ్ ఆయనే చూసుకుంటున్నారండి. సో ఈ మూవీలో ఆఫర్ మీకు ఎలా వచ్చింది? చెప్పే కదండి, నేను చదువుకున్న రోజు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. మా ఊరు అట్లా వచ్చి పరిచయం అయ్యారు వంశీ గారు, ఇంకా మా టీం అంతా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. నేను యాక్చువల్గా నా ప్లాన్స్ ఏమున్నాయంటే, నా స్టడీస్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడ ఎవరో ఒకరిని ఆడిషన్ ఎట్లా అక్కడ పెద్దవాళ్ళని పట్టుకొని ఆ విధంగా వెళ్దాం అనుకున్నా. కానీ అంత కష్టం. ఇప్పుడు తెలిసిందే కదా, కనీసం మనకి వెనక ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి, లేదంటే మనల్ని ఎవరో పట్టించుకోవడం మెయిన్. అందుకే వాళ్ళు ఎవరో దగ్గరికి వెళ్ళి మనం అడుక్కోవడం కన్నా, మన దగ్గరలో ఉన్న వాళ్ళతో మనం సన్నిహితంగా దగ్గర అయ్యి చిన్న చేసుకొని ఎదగటం, మన టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ అనిపించి ఇంకా వంశీ గారితో ట్రావెల్ అవుతూ ఆయన చెప్పింది నేర్చుకుంటూ ఆ విధంగా స్టార్ట్ అయ్యాం. అంటే షార్ట్ ఫిల్మ్ ఎన్నిక మాది, మనది ఆల్రెడీ యూట్యూబ్ లో ఎన్నిక షార్ట్ ఫిల్మ్ ఉంది. అది అంత రీచ్ అవ్వలేదు, మేబీ కొత్త కాబట్టి అంత రీచ్ అవ్వలేదు. నెక్స్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అంటే మా ఎన్నిక చూసిన షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ మీ నుంచి ఏం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము టైం తీసుకుని 1 year టైం తీసుకొని ఈసారి మూవీ ప్లాన్ చేద్దామని అట్లా. ఈ షార్ట్ ఫిల్మ్ ఇంకెంతకాలం చేద్దామని వంశీ గారు అన్నారు కదా, మాకు చెప్పారు మూవీ చేస్తాం, స్టోరీ ఇది, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటది. మనోడు మాస్ క్యారెక్టర్, మనోడు యాక్చువల్గా మాస్ క్యారెక్టర్ సూర్య అనే క్యారెక్టర్, నాది కంప్లీట్ క్లాస్ అన్నమాట. విజయ్ అనే క్లాస్. అది రోబో సినిమాలో వశీకరణ ఎదుగుతాడు కదా, వశీ బ్లాక్ షీప్. అంటే కొత్తగా వచ్చాం కానీ లేట్ అవుతుంది, రావడం మాత్రం పక్క నిలబడిపోతాం. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని మమ్మల్ని తొక్కాలని చూసినా మా టాలెంట్ మేము చూపించుకోవాలని వస్తున్నాం. మనం నమ్ముకునేది ఒకటే భయ్య, జనాలు నమ్ముకోవాలి. మనకి ఎవరో సపోర్ట్ ఇస్తారు చేస్తారు, వాళ్ళే మనం ఆదరించేది. వాళ్ళు ఆదరిస్తే కనుక మనం ఇంకో మెట్టి ఎక్కడానికి ట్రై చేయొచ్చు. మనది మేము ఒక ఆలోచన, ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాం. ఫస్ట్ మేము 2 నిర్ణయాలు తీసుకున్నాం. అంతవరకు షార్ట్ ఫిల్మ్స్ చేసాం, ఇక మూవీ చేయాలి. ఎందుకు చేయలేము? షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మూవీ చేయగలం. సామాన్యుడు మూవీ చేయాలి, అది జనాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్లీ డైరెక్టర్ గారు చెప్పారు, ఇది కూడా మాకు విషయం. అది ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎలా అయితే మీ టాలెంట్ ఉంది, చిన్నప్పుడు డ్యాన్స్ యాక్టింగ్ అంటే ఇష్టం, మనం అంతా కొంతకాలం నుంచి ట్రావెల్ అవుతూ జర్నీ అవుతూ మనం చేసుకుంటున్నాం. మీలో ఇంకా ఉన్నారు స్టూడెంట్స్ కానీ, ఇంకా వేరే పనులు కానీ టాలెంట్ ఉండి, సినిమా మీద పిచ్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, ఆ బ్యాక్గ్రౌండ్ లేక, గుర్తింపు లేక వెనకబడిపోతున్నారు, డబ్బు లేక. కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొద్దాం, అన్ని కాలేజెస్లోకి వెళ్దాం, మన మూవీ ప్రమోషన్ చేద్దాం. అట్లాంటి వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి ముందు మనం చేసే మూవీస్ లో వాళ్ళకి అవకాశం ఇద్దాం. మనందరూ ఒక టీమ్ లో ఏర్పడదాం. కరెక్టే కదండి. మనం ఎక్కడికో వెళ్ళి వాళ్ళ కాళ్ళు వెళ్ళి పట్టుకొని చేసే కన్నా అన్ని మా ఆయన చేతిలో ఉన్నాయి. అదే మనం అంతా ఒక టీమ్ లాగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి ఒక ప్రపంచాన్ని సృష్టించవచ్చు కదా. ఆ ఆలోచన ఆయన కథ, కెమెరా, ఎడిటింగ్, సాంగ్స్ రిలీక్స్ కానీ వాటిని కంపోజ్ అది బాగా చేస్తారు. మాకు ఇదే బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే మేము ఈ మూవీ చేస్తేనే మనోడు నేను కూడా వేరే చోట ట్రై చేసాం. ఎక్కడికి వెళ్ళినా డబ్బు డబ్బు డబ్బు. మీ మొహాలు ఎవరు వస్తారు, అసలు మీరు ఎవరో మాకు తెలియదు, డబ్బులు కట్టండి, జస్ట్ ఇందాకే కదా 2000 అడుగుతున్నారు, డబ్బులు కట్టండి, అప్పుడు అవకాశాలు ఇస్తాం, ఛాన్స్ ఇస్తాం అన్నారు. వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చి మనం ఎదురయ్యే డబ్బులు కట్టి చేయించుకోవడం కన్నా ఇక్కడ మనకు అవకాశం వస్తుంది, ఆయన మాతో చేయించుకుంటున్నారు, ఇంకా మేము ఆయన దగ్గర నేర్చుకుంటాం, ఇంకా మాలా ఇంకెవరున్నారో వాళ్ళని కూడా తీసుకొస్తాం. ఆ ఇదితో ఆ ఇంట్రెస్ట్ మేము చేయడం జరుగుతుంది. సాయిని కూడా అలానే కదా, అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆ రోజు అడిగితే నాకు ఇంట్రెస్ట్ ఉందని అన్నాడు. మెయిన్లీ ఒకటి చెప్పాలి, మూవీలు అండి, మన మూవీకి సంబంధించి ఎలాంటి ఆడిషన్ జరగలేదు. అవును, అది నిజం. ఎందుకంటే మీరు లేరు కాబట్టి చెప్తున్నాం. ప్రొడ్యూస్ చేసింది మీరే, డైరెక్టర్ గారితో ఎక్కువ ఉండేది మీరే, కాకపోతే షూట్ జరిగేటప్పుడు మీరు ఎక్కువ ఉండరు కదా, మాకు తెలిసి ఈ విషయాలు. మన దాంట్లో అందరూ కొత్త యాక్టర్లే ఉంటారు చూడండి. అంటే మేము ఎతికాం, యాక్టర్స్ కోసం ఎతికినప్పుడు సినిమా అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చేయగలం అన్న వాళ్ళతో మేము తీసుకొచ్చి చేయించాం. అంతేగాని ఆడిషన్ పెట్టి నువ్వు బాలా నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు అని అట్లా అవమానపరిచేటట్టుగా మేము ఏది చేయాలి.
వాళ్ళందరికి వాళ్ళే వచ్చారు 2-3. కొన్ని సీన్స్ లో ఒకళ్ళు ఉంటారు 2-3 వాళ్ళే వచ్చి చేశారు. అన్న మాకు ఇంట్రెస్ట్ అన్న, ఏ ఆధారం లేక మేము చేయలేదన్నా, మేము షార్ట్ ఫిల్మ్స్ కూడా మొదలు పెట్టాం. ఎవరు అంటే వాళ్ళు తీసుకున్నా కానీ రావట్లేదు కదా, అది మమ్మల్ని చూసి ఒక 3 అదే వాళ్ళు వచ్చారు కదా, కుర్రోళ్ళు వచ్చారు, కొంచెం హెల్ప్ బాగానే చేశారు వాళ్ళు. అది మా టీం ద్వారా, మా వంశీ గారి ద్వారా కావచ్చు, ఇంకా ఆయన నుంచి వేరే వాళ్ళు ఎవరైనా అవకాశాలు ఇచ్చినా, అంటే మా టాలెంట్ బట్టి ఇంకేమన్నా ఛాన్సెస్ వస్తే అట్లా వెళ్ళడం అనేది జరుగుతుంది. మీ ప్లాన్స్, మీ ఫ్యూచర్? నా ప్లాన్స్ అంటూ ఏం అనుకోవట్లేదండి. నేను ఏమనుకోవట్లేదు. నువ్వేమవుతావు భయ్యా? సినిమాను ఉంటావా, సినిమా వెళ్ళిపోతావా? నిజంగా అంటే చెప్పలేను భయ్యా, నిజంగా చెప్పలేను, నేను దానికైతే చెప్పలేను. అని నేను డౌట్ అవుతుందో చెప్పు, అసలు నీకు సినిమాలో రావాలని ఎలా అనిపించింది? నాకు ఇంట్రెస్ట్ భయ్యా, అది చిన్నప్పటి నుంచి చూసి అలవాటు అయిపోయింది. అది నాకు తెలియదు, ఆ కోరిక కూడా ఎలా. అదే అనిల్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు తీసుకొచ్చాడు ముందు. అసలు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా అని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ అనిపించింది సినిమా ఇలా తీస్తారా అని. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఆ సార్ని అడిగేసి, ఆ సారే అన్నట్టు చెప్తామన్నారు. చూసాం 2-3 షార్ట్ ఫిల్మ్స్ చూశాను. యాక్టింగ్ చేసింది మాత్రం ఎన్నికల్లోనే. అది ఆ డైరెక్టర్ వంశీ గారే మీరు చేస్తారని చేయండి అని అన్నారు. నాకు ఫస్ట్ భయం వేసింది కెమెరా ముందు రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు భయం వేసి డైలాగ్ నేను చెప్పలేను, వద్దులేండి వెళ్ళిపోతాను, నేను నాకు వద్దనిపించింది. మీరు చెయ్యండి నేను చెప్తాను అన్నాను. ఈ ఇన్సిడెంట్ చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు మనం ప్రజెంట్ చేసే ప్రాణవంచన మూవీలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఒకటి ఉన్నాడండి, ఒక అతను ఉన్నాడు. అతని కోసం మేము చాలా మందిని వెతికాం. చాలా మంది సెట్ అవ్వట్లా, వస్తున్నారు ఏదో చేస్తున్నారు అయిపోతుంది నెక్స్ట్ ఓకే. ఒక అతను వచ్చాడు అనంతపురం నుంచి, శ్రీకాంత్ అనే వ్యక్తి. కరెక్ట్ సెట్ అయ్యాడు ఆయన, అంత పర్సనాలిటీ బాగుంది, ఆయన వాయిస్ అంతా బాగానే ఉంది. లాస్ట్ లో లొకేషన్కి వెళ్ళిపోయాం, షూట్ స్పాట్కి వెళ్ళిపోయాం. ఆ రోజు మొత్తం ప్లానింగ్ అయిపోయాం. డైరెక్టర్ గారు పెట్టారు, కెమెరా పెట్టారు, రోలింగ్ యాక్షన్ అన్నారు. ఫస్ట్ డేలాగా ఆయన చెప్పలేపాడు. నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పలేపాడు. చుట్టూ జనాలు ఉన్నారు, కంగారు పడిపోయాడు. ఆయన సేమ్ ఇలానే అన్నాడు, నేను చేయలేనన్నా ఏమనుకోకు, నా భయంగా ఉంది, బెదురుగా ఉంది, చేయలేను ఏమనుకోకు సారీ అన్నా. లీక్స్ వెళ్ళిపోతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఏం అర్థం కదా, ఎంత సెటప్ చేశాను, అందరిని పిలిచాను, అంతే తెలిసిందే కదా ప్రొడక్షన్ అంత ఖర్చుతో కూడిన పని అది. ఈయన వెళ్ళిపోతున్నాడు అంటే నాకేం అర్థం కదా. అంటే చెప్పడానికి కూడా ఆయన మొహమాటం, కొత్త కదా, వాళ్ళకి పరిచయం కూడా లేదు కదా, అప్పుడే వచ్చారు ఆయన కూడా. నేను మనోడి అడ్డుపడ్డాం, అన్నా మేము కొత్తే, మాకు రాదు, నేర్చుకుంటున్నాం. డైలాగ్ చెప్పడం కూడా రాదు. ఏదో 1-2 షార్ట్ ఫిల్మ్స్ అవి చేసాం, నువ్వు ఇది చెయ్యి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా నువ్వే చేస్తానంటావు అని మేము చెప్పాం. తమ్ముడు నేను చేయలేను ఏమనుకోండి అది అన్నాడు. ఒక్కసారి ట్రై అన్నా డైరెక్టర్ గారు వంశీ గారు చెప్పారు, మేము చెప్పాం, ట్రై చేశాడు. ఒకసారి రాలా, 10 టీకలు తినాలండి. వాస్తవం చెప్పాలంటే 10 టీకలు తిన్నాడు. తర్వాత నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. కెమెరా అక్కడ వాతావరణం అన్ని అలవాటు చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అక్కడ ఉన్న జనాలకి ఈ యాక్టర్ కి కొత్త యాక్టర్ అనుకోండి కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడు అతను మన వాళ్ళే అనుకొని డైలాగ్ చెప్పగలిగే శక్తి ఉంటుంది. లేదంటే చెప్పలేరండి. అది నాకు భయమే, ఇప్పటికీ భయం. నాకు ఏదైనా డైలాగ్ పెద్ద డైలాగ్ వస్తే నాకు పడిపోతాయి అనమాట లోపల నుంచి, అంత భయం, వణుకు. నాకు చదవటం రాదండి, చెప్తాను అంతే, అలా నాకు అలవాటు. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్స్ ఒకటి ఉందండి. రెయిన్ లో షూట్ ఉంది, హీరోయిన్ కి నాకు ఉంటుంది. ఇందులో హీరోయిన్ అమ్మాయి ఉంటది కదా, రెహానా. అక్కడ ఫైట్ సీనా గురించే కంగారు పడ చెప్తున్నా. రెయిన్ షూట్ ఒకటి ఉంది, ఆల్రెడీ రెయిన్ పడింది, మేము చాలా న్యాచురల్ గా తీసాం. అయితే కొంత రాలా, మళ్ళీ రీటేక్ చేయాలి. అది చేయాల్సి వస్తే డైరెక్టర్ గారు చెప్పారు మనోడికి, పైప్తోనూ బకెట్లతోనూ వాటర్ పోయి నాకు సేమ్ అలానే యాస్టీస్ రావాలన్నాడు. ఇక చూడండి మనోడు నా మీద కోపమో తెలియదు, అది పైపు అసలు నీళ్ళలోంచి రావట్లేదు, నీళ్ళే రావట్లేదు, ఫోర్స్ లేదు. ఆ పోనీ లైట్ గా తడపొచ్చుగా. ఆయన వాన్ ఎఫెక్ట్ కావాలి, ఆ డైరెక్టర్ ఏం కావాలి, వాన్ ఎఫెక్ట్ కావాలండి అని చెప్పాడు ఆయనకి. అవును, ఆయన బకెట్లు పోసాడండి. సాయంత్రం నా పరిస్థితి చూడాలి, ఇంకా జలుబు జ్వరం చచ్చిపోయా 3 రోజులు. ఉంటది నీకు ఉంటది. ఆయన తడపమన్నాడు, ఎట్టు కొట్టండి అటు కొట్టండి అన్నారు. ఆవిడ మాత్రం కంఫర్టబుల్ లోన్ కూర్చున్నారండి హీరోయిన్. ఆవిడకి ఏం పోయింది, బయట చేసేది మేంగా తడిపేసావు పూర్తిగా. ఆయన నేను తీసుకుంటా, నాకు రైన్ కావాలన్నారు. మొత్తం ముందు అటు కొట్టండి ఇటు కొట్టండి అన్నారు. నేను ఒకటే ఫ్లేమ్ కొడుతున్నా, దాంట్లో నువ్వు తడుతున్నావు, ఇంటికి తడిపోయింది అన్నారు, తడిపేస్తున్నాను నేను.
లేకపోతే పైనుంచి కొట్టామండి గురు. అక్కడ ఎంత ఖాళీ ఉంది గురు. ఈ షూట్ లో నేను ఏదో రోజు వస్తా, అక్కడ ఎంత ఖాళీ ఉంది కావాలని చెప్పి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తా, సరే ఏమైనా చేయాలని అడుగుతా, చేస్తా నేను కూడా. ఎలా చేస్తావు ముసలి పండుగ ఎందుకు కంగారు పడతావు? అక్కడ ఉంది ఎంత కొంచెమేనండి, 2 మనుషులు పడతారు అప్పటికి ఆ ఇంటి దగ్గర. ఆ పంపేమో చిన్నగా వస్తుంది, ఆడ డైరెక్టర్ గారు ఏంది అడుగుతున్నారు నీళ్లు పట్టలేదని. ఇటు కొడితే ఇటు బాధ, అటు కొడితే అటు కాదా, 2 ఎటు కొట్టమంటారు. అందుకే మామూలు కొడుతున్నా. అప్పుడు తడిపాను. అది డైరెక్టర్ గారిని అడిగి, నా తప్పు కాదు అది, డైరెక్టర్ గారిని అడిగి ఆయన చెప్తే చెయ్యి, నా మీద అరవకుడు. డైరెక్టర్ గారి గురించి ఒక 10 నిమిషాలు చెప్పాలి. అందరూ తెలిసిన విషయం, మీకు తెలిసిన విషయమే. ఆయన ఏమైనా తప్పు చేశారు అనుకోండి, సైలెంట్ ఉంటారు. మీరు అరుస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఏంటి అది అని అరిస్తే సైలెంట్ ఒకరి మీద తోచేస్తారు. ఆయన గప్పు చొప్పులు సైలెంట్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఆయన ఏమైనా తప్పు చేశారు అనుకోండి, నేను చేయాలి మనీ చేశాడు అంటారు, రుద్దేస్తాడు వెంటనే. మీరేమో ఏం చేయాలో అది తెలియక మీరు వెళ్ళిపోతారు. చాలా కామెడీ ఫన్నీ ఉంటుందండి. షూట్ లో కూడా మేము సరదాగా ఉంటాం, నవ్వుతూ చాలా సరదాగా చేసుకుంటాం. మేము ఆయన మీద కౌంటర్ చేస్తా, జోక్ చేస్తూ ఉంటాం. ఆయన రిసీవ్ చేసుకోవడం కూడా మా మీద పెద్దోళ్ళు అయినా కానీ చాలా బాధపడడం, ఫీల్ అవడం అలా చేయరు. చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన కూడా మా మీద అలాగే సెడ్డేళ్ళు వేస్తూ ఉంటారు, ఎక్కువ నీ మీద వేస్తూ ఉంటారు. నేను కొంచెం ఆయనకి క్లోజ్ గా టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరు బయట ఉంటే షూట్ అప్పుడు 5కి 6కి టైంలో మన ప్రొడ్యూసర్ గారు ఎంతసేపు బిట్టు కానీ ఇట్లా లైట్ పోతుంది. ఆయనే షార్ట్ కట్ రెడీగా ఉంటారు, ఏమొచ్చి బిట్టు. మరి ఆవిడ బాధ డబ్బు పెడుతుంది భయ్యా, మరి అంతమంది మేనేజర్ కాదండి. ఆయన ఫేమ్ పెట్టాలి కదా గురు, వాళ్ళు రెడీ ఉండాలి ఆ సెట్ లో వాళ్ళందరూ. ఆయన బాధ తొందర అంటే ఆయన ఫ్రేమ్ పెట్టాలి కదండి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక ఫ్రేమ్ అనుకున్నారు, ఆ ఫ్రేమ్ లో వాళ్ళందరూ రావాలి కదా. మీరు పుష్ చేసేసరికల్లా ఆయనకి టెన్షన్ వస్తుంది, ఆ లైట్ పోతుందంట పెట్టాలంట అని. అదొకటి కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా, అక్కడ నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే అండి, ఫైట్ ఫస్ట్ టైం మేము సాహసం చేసాం. ఫైట్ పెద్ద టాస్క్ మన దాంట్లో. మనోడి 2 ఫైట్లు తన ఓన్ గా సింగిల్ గా, నాయ 2 ఫైట్లు మేమిద్దరం కలిసి. చెప్పొచ్చా సింగిల్ ఫైట్ నాకు నచ్చింది గురించి చెప్పొచ్చా అన్న, అంటే క్లైమాక్స్ ఫైట్ గురించి అన్న చెప్పొచ్చా? అది మనం డైరెక్టర్ పర్మిషన్ కావాలంటారా? అదైతే అదేలేండి, నాయ సపరేట్ 2 ఫైట్లు ఉంటే మనోడి 2. కాదు ఆ ఫైట్ లో మ్యాజిక్ ఉంటదండి. ఫైట్ లో లాస్ట్ లో మ్యాజిక్ ఉంటది, అది ఎవరి వల్ల కాదు, ఒకవేళ వెళ్తా ఉంటది మూవీ అంతే. సింపుల్ గా చెప్పాలంటే అండి, మనం మూవీ గురించి చెప్పాలంటే ఇందులో మేము మెయిన్లీ ఎలాంటి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ యూజ్ చేయాలి. చాలా న్యాచురల్ గా చేసాం. ఒరిజినల్ గా ఫైట్స్ కూడా తెగ బాధేశారు, సీసాలు పెట్టుకోవడం, ఏళ్ళు పగిలిపోయినాయి గురు, తొక్కుతున్నారు, రక్తాలు చిందించావు అంటే సునీల్ గారు అన్నారు, రక్తాలు చిందించావురా. అట్లా సినిమా కోసం రక్తాలు చిందించామండి మేము. చాలా కష్టపడ్డాం, చాలా న్యాచురల్ గా చేసాం. ఒరిజినల్ గా మేము అదే అనుకున్నాం, ఏం చేసినా కానీ రియల్ గానే చేయాలండి. నేను అలానే చేస్తాను, నేను అలానే కష్టపడతా. ఎడిటింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ, రాసే విధానం అని కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవును. నా తరపు నేను ఏ బెస్ట్ ఇవ్వగలను నేను ఇస్తాను అని ఆయన అన్నారు. ఇంకా ఆయన అంత నమ్మకం, అంత కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టాలి కదా. మా తరపు నుంచి మేము అంతే, అంటే మా అంటే దాంట్లో ఎంత అయితే ఇంప్రూవ్, మేము అంత రేంజ్ కాదు, అంత తోపు కాదు. చెప్పాలంటే ఎంతో పెద్ద స్టార్లే, అంత సీనియర్లే, వాళ్ళే అంత డెడికేషన్ తో చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నిన్న కాక మొన్న ఈ రోజు ఎంటర్ అవుతున్న వాళ్ళం. మేమంత కష్టపడిపోతే ఎలా? మినిమం కూడా కష్టపడాలి. సినిమా అంటే మేమంతా ప్రాణం పెట్టి చేస్తేనే సినిమా అవుతుంది. ఏదో ఆటతనంగా తీసి చేయడం అది చేయలేదు. ఇంకో విషయం చెప్పాలంటే ఇంటర్వ్యూ రూపంలో ఇప్పుడు చాలా మంది ఏదో ఫోన్లో తీసేస్తాం, ఎట్లా సినిమా అంటే మాటల తత్వం మేము చేసేస్తాం, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. చేస్తే చేయొచ్చు, వాళ్ళ టాలెంట్ అది. కానీ ఒక కెమెరా యాంగిల్ మార్చాలి, ఆ లెన్స్ పెట్టాలి, చాలా ఎంత పని ఉండదు. ఆ పెయిన్ కానీ కష్టం కానీ చేసేవాడు తెలుస్తుంది. అనేవాడు ఎన్నైనా రాస్తాడన్న, ఏముంది అంతే. కామెంట్ పెట్టేవాడు అబ్బో ఇది ఒక సినిమానా, దీని ఎంత టేకింగ్ ఎంత టైం అంటారు. అక్కడ మనం చూసాం, మనం ఫేస్ చేసాం కాబట్టి మనకు తెలుసు. వాడు పెన్ను మీద, పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తే వాడు తెలుస్తుంది. కెమెరా పట్టుకుని వాడు టేక్ చేస్తే వాడు తెలుస్తుంది, చేస్తే వాడు తెలుస్తుంది. ఏదైనా చెయ్యాలండి. కాదు మన దాంట్లో కెమెరా వర్క్ ఎవరు చూసుకునేది? మన డైరెక్టరే.
ఈయన అవసరంలా ఆ, కర్త కర్మ క్రియ ప్రాణం వంచునకి A to Z వంశీ గారి నక్క వంశీ కియన్ గారి. అది డైరెక్టర్. మేమంతా ఆయన వేసినటువంటి విత్తనాలు. అంతే ఎత్తనాలే ఎత్తనాలే. కాకపోతే యాక్చువల్గా ఇంటర్వ్యూలో ఆయన కూర్చోవాలి, కానీ మీకు తెలిసిందేగా ఆయన షై ఫీల్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు, అందుకే మమ్మల్ని రమ్మన్నారు, మమ్మల్ని చేయమన్నారు ఇంటర్వ్యూ. ఫస్ట్ ప్రమోషన్ ఇదే స్టార్టింగ్. ఇది కనుక సక్సెస్ అయితే ఇక మనం నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయి కదా, అన్ని ఊర్లు వెళ్ళి మదన ఊరు వెళ్ళి అనంతపురం, నెల్లూరు ప్లాన్స్ రాసుకున్నాం కదా లాస్ట్ టైం, స్కెడ్యూల్ రాసుకున్నాం కదా, అట్లా వెళ్ళి ప్రమోషన్ చేద్దాం. ఇది సక్సెస్ అయితే ఇంకంతే హ్యాపీ.